కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. రైట్, గత వారము మనం నేర్చుకున్న పాఠము ఏమైనా గుర్తుందా? ఏం నేర్చుకున్నాము? నీతి. అవునా? రైట్. ఈరోజు ఒక అంశము మేము ముందు పెట్టబోతున్నాను. షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? చెప్పండి. షాపింగ్ ఎంత ఎవరికి ఇష్టం లేదన్నమాట. ఓకే, సహజంగా మనల్ని మనం అలంకరించుకోవటానికి చాలా ఆసక్తి కలిగి ఉంటాం. ఏదైనా కొత్త మోడల్ కానీ, కొత్త ప్యాటర్న్ కానీ, కొత్త ఫ్యాషన్ కానీ, కొత్త ట్రెండ్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే అది మనమే ముందు వేసుకోవాలి అనే ఒక ఆలోచన ఎక్కడో ఉంటుంది. అది స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ. స్త్రీలేమో చీరల గురించి, పురుషులేమో ఏదో సూట్ల గురించో, లేకపోతే వేషధారణ గురించో, ఏదో హీరోలాగో లేకపోతే ఎట్లనో తయారయ్యాలని. కానీ దేవుడు అంటున్నాడు, మనం వేసుకోవలసిన వస్త్రాల గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు. ఎలాంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి? ఇప్పుడు 10 లక్షలు పెట్టి మనం సూట్ కొన్నా, 10 లక్షలు పెట్టి చీరలు కొన్నా, బట్టలు కొన్నా, అది శాశ్వతంగా ఉంటాయా, పాడైపోతాయా? మీరే చెప్పాలి. అది పాడైపోయిన దానికోసము ఎగబడి షాపింగ్లకి వెళ్ళి గంటల తరబడి, సమయం ఎంత అయిపోయినా పర్వాలేదు, ఖర్చు ఎంత అయిపోయినా పర్వాలేదు, పడేస్తామని తెలిసి కూడా ఎంత ఆసక్తితో వెళ్తాం. అవునా కదా? విచిత్రం కదండి. మనం అందరం కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటే దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటూ ఉండొచ్చు అనుకుంటా. వీళ్ళు షాపింగ్ కోసము, బట్టల కోసము రేపో మాపో అది చిరిగిపోతాయి. చిరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇది నాకు పనికిరాదు కాబట్టి, పనికిరాని వాళ్ళు అనాథ పిల్లలు అని చాలా మంది ఉంటారు, వారికి ఇచ్చేద్దాం, అదే ఆలోచనలో ఉంటారు కదండి. నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, పాత బట్టలు ఉన్నాయండి, నేను ఇవ్వాలనుకోండి, తప్పుగా అనుకోకండి. మా దేవుడు నీకు పాత వస్త్రం ఇస్తున్నాడా, కొత్త వస్త్రం ఇస్తున్నాడా? మీరే చెప్పాలి. ఏమిటండి? అరే మాట్లాడండి. కొత్త వస్త్రమా, పాత వస్త్రమా? కొత్త వస్త్రము. దేవుడు మీకు కొత్త వస్త్రం ఇచ్చినప్పుడు పాత వస్త్రాన్ని ఏం చేయమంటున్నాడు? వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నాడా? కానీ మనము ఏం చేస్తామంటే పాత వస్త్రాలన్నీ తీసుకొని, అంటే మనకన్నా వాడు యోగ్యుడు కాదు. నిజంగా అవతల వాడిని నీకన్నా నువ్వు యోగ్యుడిగా ఎంచుకున్నప్పుడు పాతవి ఇస్తావా, కొత్తవి ఇస్తావా? కానీ మన మానసిక స్థితి ఎలా ఉంది? ఇవన్నీ వాక్యంలో ఒక భాగమే చెప్తున్నాను. దేవుడు ధరించుకోవటానికి చాలా శ్రేష్టమైన వస్త్రాలు ఇచ్చాడు మనకి. ఫాస్టింగ్ ప్రేయర్లోని ఒక చిన్న అంశంతో ఇది నేను చెప్పాను, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎలాబొరేట్ ఇట్ టుడే. చాలా మంది రకరకాల వస్త్రాల కోసము ఎంతో ఖర్చు పెడుతున్నారు, కానీ ఎంతో అమూల్యమైన చిరగని వస్త్రాలంట, ఎన్నటికీ పాడు కాని వస్త్రాలు దేవుడు ధరించుకోవటానికి మనకి ఇచ్చాడంట. ఎంతమంది ధరించుకుంటున్నారో ఆ వస్త్రాలు ఈరోజు మనం తీర్చుకుందాం. ఎంతమంది దగ్గర ఈ వస్త్రాలు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. హౌ మెనీ పీపుల్ ఆర్ వేరింగ్ దిస్ గార్మెంట్? హౌ మెనీ పీపుల్ హ్యావ్ థ్రోన్ అవే దిస్ ప్రెషియస్ గార్మెంట్? అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద గార్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్? ఈ లోకము ఇచ్చే వస్త్రాలని ధరించుకొని దేవుడు అనుగ్రహించిన వస్త్రాలని మనం పడేసామా, లేకపోతే దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు నిత్యము మనం ధరించుకుంటూ మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? చూద్దామండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు పండగ వస్తుంది, అందరూ బయలుదేరుతారు, ఇప్పుడు నుంచే ప్లాన్ చేస్తారు షాపింగ్ కోసం. కానీ దానికన్నా ముందు ఈ వస్త్రాలు మాత్రము ధరించుకోవటము మర్చిపోకండి. రైట్, చూద్దాం ఏమిటి ఆ వస్త్రాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. మీరందరూ లాస్ట్ టైం చెప్పారు కదా, మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారని. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు
మీరు జాలిగల మనస్సును, ఏమిటంట? జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఏం ధరించుకోవాలంటే అండి? బంగారమా? చెప్పండి. కాస్ట్లీ బట్టలా? అవన్నీ నువ్వు ధరించుకున్నా ఇవి లేకపోతే కప్పు కొడుతూనే ఉంటావు మనం ఆత్మీయంగా. ఎంత ఖరీదైన బట్టలు నువ్వు వేసుకున్నా, ఎంత ముస్తాబైనా కూడా, నువ్వు ఎంత చక్కగా నిన్ను అలంకరించుకున్నా కూడా, ఈ వస్త్రము కానీ ఇందులో రాయబడినవి మనము ధరించకపోతే, నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత గొప్ప వస్త్రాలు నువ్వు వేసుకున్నా, ఎంత గొప్పగా నువ్వు తయారైనా కూడా దేవుని దృష్టికి అది హేయమే. దేవుని దృష్టికి అది హేయమే. చాలా మంది తయారవడానికి చాలా టైం తీసుకుంటారండి, అవునా? గంటల తరబడి బాత్రూముల్లో గడుపుతారు, తయారవడానికి అద్దాల ముందు నిలబడతారు, అన్నీ చెక్ చేసుకుంటారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళక మునుపు మనం ఏం చేస్తాము? చక్కగా ఉన్నామా లేదా, నీట్గా కనిపిస్తున్నామా లేదా, అందముగా ఉన్నామా లేవా. కానీ ఇవి కాదంటున్నాడు దేవుడు. మీరు చూసుకోవాల్సింది బయటికి వెళుతున్నప్పుడు, ఇవి మీరు ధరించుకున్నారా? ఇవి మీరు ధరించుకొని బయటికి వెళితే అప్పుడే మీరు నన్ను కనపరచగలుగుతారు, అప్పుడే మీలో నేను కనిపించగలుగుతాను. మీరు బయటికి ఎన్ని వస్త్రాలు ధరించుకొని, ఎంత మిమ్మల్ని అలంకరించుకొని బయటికి వెళ్ళినా మీలో క్రీస్తు కనిపించకపోతే అది వ్యర్థమే. సో చాలా మంది మనల్ని క్రైస్తవులుగా పిలుచుకుంటున్నాం, కానీ నిజంగా ఈ వస్త్రాలు మనకి దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు మనం ధరించుకుంటున్నాం. సో మొట్టమొదటిది ఏంటంట? జాలి. అవునా? జాలి గల మనస్సు. ఈ వస్త్రము చాలా ఖరీదైనది అండి. జాలి అంటే ఎవరైనా నేను చెప్పగలుగుతారా? జాలికి అర్థం ఇంగ్లీష్లో కంపాషన్ అంట. జాలికి కనికరముకి చాలా తేడా ఉన్నదండి. కంపాషన్ అండ్ కైండ్నెస్ చాలా డిఫరెన్స్ ఉంది. బహుశా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. దే థింక్ దే ఆర్ కంపాషనేట్ బై బీయింగ్ కైండ్. నో, కైండ్నెస్ ఇస్ డిఫరెంట్, కంపాషనేట్ ఒకటి చాలా డిఫరెంట్. కంపాషన్ అంటే ఏమిటో తెలుసా? జాలి అంటే ఏమిటో తెలుసా? వారు బాధని మీరు నిజముగా అర్థం చేసుకుంటేనే అప్పుడు దానిని జాలి అంట. కైండ్నెస్ అనుకోండి, కనికరం అనుకోండి. పెద్దవాళ్ళు వచ్చారు అనుకోండి, మీరు లేచి ఆ స్థలము వారికి ఇస్తారు. మీరు ఎక్కడైనా వెనకాలకి వెళ్ళి కూర్చుని, దట్ ఈస్ కైండ్నెస్, దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. లేకపోతే ఎవరైనా లోపలికి వస్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేసి, మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి బ్రదర్, దట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. డోంట్ కన్ఫ్యూజ్ దిస్. జాలితో దీన్ని కన్ఫ్యూజ్ చేయకండి. యేసుక్రీస్తు ప్రభువు చాలా జాలి కలిగిన హృదయం అంట. ఎంత జాలి అంటే ఆయన ఏమంటే హీ ప్లేసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ అవర్ షూస్. అంటే మన రూపముని, మనుషుల యొక్క రూపమును ధరించుకొని వారు అనుభవిస్తున్న ప్రతి శ్రమను అనుభవించటానికి అంత జాలిపడ్డాడంట. మనుషులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమలు అందుతున్నారు, అవన్నీ నేను కూడా అనుభవించాలి. వారు బాధలో, వారు శ్రమలో, వారు ఇబ్బందులు, వారు అవమానాల్లో, వారు నిందల్లో, వారు అనారోగ్యంలో, అన్నిటిలో నేను కూడా పాల్గొనాలి. అది నిజమైన జాలి. Compassion is a very great garment which is missing. ఎంతగా మనల్ని మనం అలంకరించుకున్న జాలి లేని హృదయము నీలో లేకపోతే నిజంగా మనం క్రైస్తవులని పిలువబట్టడానికి కూడా అర్హులము. ఈ జాలి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఒకసారి. నిన్న కంపాషన్కి కావాల్సింది ఏంటో తెలుసా? జాలికి కావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసు. ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించుతారో వారిలోనే
క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. క్రీస్తు హృదయము కలిగి వారు కూడా ఉంటారు. కంపాషన్ ఇస్ అ చేంజ్ ఆఫ్ హార్ట్. కంపాషన్ రిక్వైర్స్ అ చేంజింగ్ ఆఫ్ ద హార్ట్ అండ్ an actual inner desire to positively bless people. నీలో నీ అంతరంగములో నుండి మనుష్యులకి మేలు చేయాలని, వాళ్ళని దీవించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, నీ బ్రతుకు పాడైపోయినా వారు బ్రతుకుని బాగు చేయాలని ఒక ఆశనే జాలి అంటాం. యేసుక్రీస్తు ప్రభు అంత జాలి కలిగాడంట. నీ బ్రతుకులని బాగు చేయాలి, నీ జీవితాలు బాగుపడాలి, నీ గమ్యము నువ్వు చేరాలి. నీకు చాలా అడ్డంకులు, ఆటంకాలు నీ శత్రువులు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ ప్రయాణంలో నీతో పాటు నేను పాల్గొంటాను, నీ శ్రమల్లో నేను తోడుగా ఉంటాను, నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను, ఏ పరిస్థితుల్లో కూడా సహాయం కోరినప్పుడు నేను వెంటనే వస్తాను, వెంటనే సహాయం చేస్తాను. ఈరోజు నా ప్రశ్న, ఇలాంటి హృదయం మనకున్నదా? ఎందుకంటే ప్రతిరోజు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి. సంఖ్య ప్రతిరోజుకి పెరుగుతుందే కానీ సంఖ్య తగ్గటం లేదు. జాలి పడుతున్నామండి. అసలు దీని గురించి మన హృదయంలో ఏమైనా ఆలోచన ఉన్నదండి? దాదాపు ఎన్ని రోజులండి ఇప్పుడు టిఆర్ఎస్ మన ఆర్టీసీ 37 రోజులు అల్లాడిపోతున్నారండి. వాళ్ళ గురించి ప్రార్థనలు చేస్తున్నారండి. మీరు 3 పూట్ల తింటుంటే కుటుంబాలు ఒక పూట కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారంట. ఎంతమందికి జాలి కలుగుతుందండి పరిస్థితులను చూచి? దేవుడు మీ పరిస్థితుల్ని చూచినప్పుడంట, మీ ఇబ్బందులు, మీ కష్ట నష్టాల్లో మీరు ఉన్నప్పుడు అంటే జాలి పడతాడంటండి. కానీ ఎక్కడుంది మనలో ఆ జాలి? ఆ జాలి కలిగిన హృదయము. చిన్న చిన్న పిల్లలు మానభంగము చేయబడి హత్య చేయబడుతున్నారు, చదువుతున్నాము, కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాం. ఎంత జాలి కలిగిన హృదయం అండి మనది, అవునా కాదండి? చాలా జాలి కలిగిన హృదయం. ఒక బిడ్డ 2 సంవత్సరాలు 8 నెలలు బిడ్డని రేప్ చేశాడంటండి ఒకడు. మన హృదయంలో కాస్తైనా చలనం ఉన్నదా? కాస్తైనా జాలి పడుతున్నాము? ప్రభువా, ఏంటి ప్రభువా ఎంత ఘోరాలు జరుగుతున్నాయి, కనికరించు ప్రభు, జాలి కలిగిన దేవుడు నాయన ప్రభు, జాలి చూపించు. ఆ కుటుంబాలు ఎంత ఇబ్బందులో ఉండొచ్చు. కన్న తల్లి నాయన కడుపులో ఇన్ని మాసాలు మోసి నాయన ఎవడో దుష్టుడు వచ్చి నాయన తన జీవితాన్ని పాడు చేసేసాడు. నాయన ఎంతో మంది నాయన ప్రభు మంచి భవిష్యత్తు ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభు, ఏ ప్రార్థనలు చేస్తున్నాం? మన ప్రార్థనలో కూడా మనం జాలి చూపించలేకపోతున్నాం. ఎవడిపోతే మనుషులు గొప్పతనం ఏంటో తెలుసా? అరే బస్ యాక్సిడెంట్ అయింది, ఎంతమంది చనిపోయారు తెలుసా? 53 అంటే ఇంకా ఎక్కువ చచ్చిపోవాలని వాడి ఉద్దేశం. ఇలాంటి మానసిక స్థితితో మనుషులు ఈరోజు బాధపడుతున్నారు. ఆ బోటు ప్రమాదం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆ తల్లి ఏడుపు ఎప్పుడైనా విన్నారండి? మీరు చూసారా? ఫేస్బుక్ మనం షేర్ చేసి ఉంటాం. బహుశా జాలి అయినా మీ హృదయంలో కలిగిందా కుటుంబాల పట్ల? మన సంతానం కాకపోయినా మనము అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు మన మీద జాలి పడకపోయి ఉంటే ఈరోజు క్రైస్తవులుగా అవి మారేవారమా మనము? మీరే చెప్పండి. ఎంత పాపములో బ్రతుకుతున్న మన మీద అంత జాలి పడ్డాడంటే దేవుడు. ఈరోజు అదే అడుగుతున్నాడు, ఈ వస్త్రం నీలో ఉన్నదా? ఏం లాభం అండి ఎంత గొప్పగా మనల్ని మనం అలంకరించుకుంటే, ఎన్ని గొప్ప వస్త్రాలు మనం ధరించుకుంటే ఏమి లాభం? జరుగుతున్న పరిణామాలు చూసి నీ హృదయములో జాలి కలగకపోతే అంటే మన మానసిక స్థితి ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి. నాది 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 తప్ప
అవతలోడు ఎట్టా పోయిండో పోని నాకు అనవసరం. ఎంతమంది రోజుకి చచ్చిపోతూ ఉంటారబ్బా, అయితే నాకేంటి? ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది మానభంగాలు చేయబడుతున్నారు, నాకేంటి? ఆ 3 పూట్ల తిండి ఇవ్వు, చక్కని ఇల్లు ఇవ్వు, నడపడానికి చక్కని కారు ఇవ్వు, చక్కని ఉద్యోగం ఇవ్వు, వాళ్ళు ఏమైపోతే నాకేంటి ప్రభు? ఈ వస్త్రము లేకుండా ఎక్కువ శాతం క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ధరించుకోవటం లేదండి. జాలి కలిగిన హృదయము మీరు ధరించుకోకపోతే మన క్రియలంతా వేషధారణతోనే నిండిపోతాయట. ఈ జాలి కలిగిన హృదయం. Compassion requires a changing of the heart and an actual inner desire to positively bless the lives of other people. It forces you to lay down your pride. జాలి కలిగిన హృదయం ఏం చేస్తుందో తెలుసా? అహంకారాన్ని పక్కన తీసి పెట్టేసి నీ గురించి నువ్వు ఆలోచించకుండా, చేయనివ్వకుండా ఇతరుల గురించి ఆలోచించేలాగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తన గురించి ఆలోచించి వచ్చాడు, మీ గురించి మన గురించి ఆలోచించి వచ్చాడు. చెప్పండి. ఆయన అనుకోవచ్చు కదా, చిచ్చి ఇలాంటి పాపిష్టి మానవాల కోసం అని కిందకు వెళ్ళిన మహిమను విడిచిపెట్టి మనిషిలాగా పుట్టి శ్రమలు అందుకొని నేను చావాలా అని అనుకోలేదే. మన పరిస్థితులను చూసి, మన పాపముని చూచి ఆయన జాలిపడ్డాడంట. నేను గాని వెళ్ళకపోతే, నేను గాని రక్షించకపోతే నిత్య నరకాగ్నిలోనే వాళ్ళు బ్రతకవలసి వస్తుందని జాలిపడ్డాడంట దేవుడు. ఎంత గొప్ప హృదయం అండి దేవుని. ఈరోజు నీ కుటుంబాల్లోని, నీ బంధువుల్లోని ఎంత మంది ఇబ్బందుల్లో ఉన్నారో ఒక్కసారి మీ గుండెల మీద మీరే చేసుకొని నిజంగా జాలి పడుతున్నారో వాడిని చూచి. సొంత రక్త సంబంధుల మీదే జాలి పడిన వాడు ఇంకా మిగతా వారికి జాలి ఏం చూపిస్తాడు చెప్పండి? నీ సొంత రక్తము తోబుట్టు వారికే నువ్వు జాలి చూపించకపోతే, వారి శ్రమల్లో నువ్వు పాల్గొనకపోతే, వారికి సహాయం చేయకపోతే, రక్త సంబంధులకే చేయకపోతే పొరుగు వారికి నువ్వేం చేస్తావు చెప్పండి? ఏ సంబంధం లేని పాపిష్టి వారికి ఆయన ప్రాణాల్ని పనంగా పెట్టిన గొప్ప దేవుడు. అంతగా జాలిపడ్డాడు. వీరు నశించిపోకూడదు, వీరు పాడైపోకూడదు, వీరు మరణించకూడదు, నిత్య జీవంలో వీరు ప్రవేశించాలి. కదిలింపబడ్డాదంట ఆయన హృదయం మనల్ని చూచి. It forces you to lay down your pride, to reach out to others and do because it benefits their lives. కానీ ఏం చేస్తుందంటే అవతల వాడి జీవితము బాగుపడతాది అనే ఒక ఆలోచన నీలో పుట్టిస్తుంది. అవతల వాడి జీవితము బాగుంటే చాలు ప్రభువా అనుకున్న వాడే నిజమైన జాలి కలిగిన వాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళందరూ ఏడుస్తారు. ఏడ్చినప్పుడు ఒక మాట అంటాడు, మీకోసము నా కోసం మీరు ఏడవని అవసరం లేదు, మీ జాలి చాలా గొప్పది అని దేవునికి తెలుసు. మన జాలి అంత వట్టిదే. అందుకనే దేవుడు అంటున్నాడు, తన జాలిని, తన హృదయముని మనము ధరించుకోగలిగితే అప్పుడే నిజమైన జాలిని మనము చూపించగలం. కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయి చెదిరి ఉందన్నున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ కంపాషన్ అండి, ఇక్కడ కనికరం అని. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 31 కాపరులు లేరంట, విసిగిపోయారంట. విసిగిపోయిన వారిని చూచి జాలిపడ్డాడంట దేవుడు. అయ్యో ఎంత ఇబ్బందుల్లో వీరు బ్రతుకుతున్నారు, వారికి మార్గదర్శకులు లేరు, వారికి సహాయం చేసేవారు లేరు, వారికి సరైన త్రోవలో నడిపించేవారు లేరు. నేనే మార్గదర్శకుడిగా ఉంటాను
అంతగా జాలిపడి వచ్చాడు. ఆయన మార్గము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ గుడ్డి వారిని చూచి జాలి పడ్డాడు. ఆ గుడ్డి జాలి పడేవాడు ఏం చేస్తాడో తెలుసండి? టెంపరీ సహాయం చేయడంట. జాలి పడేవాడు ఏం చేస్తాడండి? మీరే చెప్పాలి. ఒక పూటకి సహాయం చేస్తాడా, లేకపోతే వాళ్ళ జీవితము ఒక కోవలోకి వచ్చే వరకు వాడికి తోడుగా ఉంటాడా? చెప్పండి. అరే మాట్లాడండి అబ్బా దయచేసి. నీలో నిజంగా జాలి ఉంటే, నీ కుటుంబంలోనే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, ఆపదలో ఉంటే, నాకు ఎందుకు వచ్చిందిరా బాబు, వాళ్ళతో పెట్టుకుంటే లేనిపోని కష్టాలు నష్టాలు తలనొప్పులు నాకే అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటాడు? అరే ఎవరు ఏమనుకుంటే, నీ భర్త ఏమనుకుంటే ఏంటి, నీ భార్య ఏమనుకుంటే, దేవుడు ఏమనుకుంటున్నాడు అని ఆలోచించండి. మంచి చేయడానికి నీ భర్త అడ్డంగా వచ్చినా కూడా గద్దించడానికి వెనకాడకండి. నేర్చుకోండి. ముందు మంచి చేసినప్పుడు నీ భర్త నిన్ను ఆపుతున్నాడంటే, నీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆపుతున్నాడంటే గద్దించండి. అందులో తప్పు లేనే లేదు. దేవుడు ఏ మనిషికి సహాయం చేసినప్పుడు దేవుడిని ఎవరిని ఆపలేదండి. దేవుడే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. కులము లేదు, మతము లేదు, భేదము లేదు, కలరు లేదు, గొప్పవాడు లేదు, పేదవాడు లేడు, ఏమీ లేదు. వచ్చిన వారందరినీ పాపిష్టి వారా మంచి వారని పక్కన పెడితే అందరినీ దేవుడు కనికరించాడు, జాలి చూపించాడు. ఈరోజు ఎవరైనా కనీసం మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎంతో మంది మనకి అడుక్కునే వాళ్ళు వస్తారు. సహజంగా మనం ఏం చేస్తాం చెప్పండి? వాడు నీ కారు అద్దం కొట్టాడు అనుకో, ఏం చేస్తాం చెప్పండి? సహజంగా ఏం చేస్తాం చెప్పండి? అద్దాలు పదే పదే ఇలా అంటున్నాడు అనుకోండి, వెంటనే ఏమొస్తుంది మనకి? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఏదో నీ ఆస్తిని దొంగలించేసినట్టు. అద్దం ఇరిగిపోలేదు, ఏం అవ్వలేదు, కానీ ఒక వస్తువుని రేపో మాపో ఆ కార్ని సెకండ్ హ్యాండ్లోనే అమ్మేసే వస్తువుని వాడు ముట్టుకుంటే ఎంత కోపమో. జాలి మాత్రం పడరండి ఎవరు. కనికరము మాత్రం అస్సలు ఏమాత్రము కలగదు. పోయే ఎందుకు చిరాకుపడు అన్నాం. నేను కూడా అన్నానండి, చాలా మార్లు నేను కూడా అన్నాను. అందుకని చెప్పగలుగుతున్నాను, అనుభవంతో చెప్తున్నాను. దేవుడు నేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? తెలియకుండానే దేవుని దూతలకి ఆతిథ్యం వహిస్తూ ఉంటామంట. Do you know that? Sometimes you entertain angels when they come as guests. ఈ అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ నుండి వచ్చింది. కొన్నిసార్లు దేవదూతలు ఏ రూపంలో వస్తారో తెలియదు. దేవుడు పరీక్షిస్తాడండి, నేను చూస్తాడు నీ హృదయంలోని ఎంత జాలి ఉందో, ఎంత కనికరం ఉందో, లేకపోతే అహంకారముతో నిండిపోయి ఉన్నదా, ఏ వస్త్రము ధరించుకొని వస్తుంది, ఏది విత్తుతావో. నీవు నా సహోదరుడు సహాయం చేయడానికి, నా కుమారుడు సహాయం చేయడానికి నీ తలుపు తట్టినప్పుడు చీపో అన్నావు. నువ్వు నా తలుపు తట్టినప్పుడు నేను నీకు ఎందుకు సహాయము అని మాత్రం దేవుడు అనడండి. అప్పుడు మనిషికి దేవుడికి తేడా లేదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఇప్పుడు సహజంగా
దేవుడు మీకు చేసిన ఏమిటండి? ఎంతమంది మేలులు పొందుకున్నారండి దేవుడి నుంచి? అందరూ పొందుకున్నారు. మరి పొందుకోలేని వారి దగ్గరికి మీరు వెళ్ళి కనీసం నేను ఇన్ని మేలులు పొందుకున్నాను, ఇంత సహాయం దేవుడు చేశాడు, ఇదిగో సంతోషంగా నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి వచ్చాను. మేలు పొందుకున్న తర్వాత నువ్వు మేలు చేయకపోతే నువ్వు ఆశీర్వాదకి అర్హుడివా? దేవుని దీవెనకి నువ్వు అర్హుడివైనా? మీరే చెప్పండి. ఆర్ యు వర్తీ ఆఫ్ రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్? ఇన్ని మేలులు పొందుకున్న తర్వాత ఎవరికి ఏ మేలు లేకపోయినప్పుడు, దరిద్రతలో బ్రతుకుతున్నప్పుడు, నీ కుటుంబంలో నీకు ఇష్టం లేదు, సరే పక్కన పెట్టబ్బా, కనీసం జాలిపడబ్బా, ఆదుకోండబ్బా. జాలి కలిగిన హృదయం అంట ఎంత చెడ్డవాడికైనా సహాయం చేసే హృదయం అంట. అందుకని మనలాంటి చెడుతనముతో నిండిపోయిన వారికి కూడా దేవుడు వెనకాడకుండా సహాయం చేశాడండి. అంత జాలి కలిగిన, తిరిగి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడండి యేసుక్రీస్తు ప్రభు? జాలి కలిగిన హృదయం వారు ఏది చేసినా కూడా తిరిగి అదేంటి థ్యాంక్ యూ కూడా చెప్పరు. సహాయం చేస్తే గ్రాటిట్యూడ్ లేని వారు, అన్గ్రేట్ఫుల్ పీపుల్. ఎంత అహంకారం ఉంటే ఇలా మనం ప్రవర్తిస్తున్నామండి చెప్పండి. చాలా మంది కనికరము చూపిస్తారు కానీ వాళ్ళు అహంకారం ఉంటుందండి. ఎప్పుడు అహంకారమో తెలుసా? థ్యాంక్ యూ చెప్పకపోతే. డోర్ ఓపెన్ చేశాను, వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోయారు. ఒకరి కోసం నువ్వు ఓపెన్ చేశారు, 10 మంది వచ్చారు. ఇమ్మీడియట్ గా నీ కైండ్నెస్ ఏమైపోయింది? పోయింది. అందుకని నువ్వు నిజంగా ధరించుకోవలసిన వస్త్రం ఏమిటో తెలుసా? జాలి కలిగిన మనస్సు. అలాంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరినైనా చూచినప్పుడు చీ అనుకోకుండా, వారిని చూచి త్రోసి వేయకుండా, వారిని చూచినప్పుడు జాలిపడు. ప్రభువా, ఇంత సహాయం నాకు చేసావు తండ్రి, ఇన్ని మేలులు పొందుకున్నావు ప్రభు. నిజంగా నువ్వు నాకు తోడుగా ఉండకపోతే బహుశా నేను కూడా దిక్కు లేకుండా ఇదే పరిస్థితిలో బ్రతికేదాన్నేమో. తండ్రి, వారి జీవితాన్ని బాగు చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నా మీద జాలి చూపించావు ప్రభా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏ జాలి అయితే నేను పొందుకున్నానో అదే జాలి వారు కూడా పొందుకునేలాగా కనీసం ప్రార్థన చేయండి. నేను చాలాసార్లు చెప్తాను, అంబులెన్సెస్ మీ ముందు వెళుతూ ఉంటాయి, అల్లాడిపోతూ ఉంటారు కొంతమంది అంబులెన్సుల్లో, ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. కైండ్నెస్ వదిలేయండి. అసలు అంబులెన్స్ కి దారి ఇవ్వాలనే ఆలోచన కూడా భారతీయులకు లేదండి. నో కంపాషన్, ఫర్గెట్ కైండ్నెస్. ఇంకా అంటే ఎలాంటి మానసిక స్థితితో మనం బ్రతుకుతున్నామో ఆ అంబులెన్స్ లో ప్రభువా ఎవరున్నారో తెలియదు. నా కుటుంబ సభ్యుడు కాకపోవచ్చు ప్రభువా, అయినా వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే కుటుంబ సభ్యులు ఎంత అల్లాడిపోతూ ఉండొచ్చు ప్రభువా. కనికరించు నాయన, స్వస్థపరచు ప్రభువా, దయ చూపించు నాయన. వారి పక్షమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. జాలి కలిగిన హృదయం. ఆ విధవరాలు తన కుమారుడు శవముతో పాటు వెళుతున్నప్పుడు ఆ విధవరాలని చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి జాలి కలిగిందంటే, ఆ అంబులెన్స్ లో నీ కుటుంబ సభ్యుడు కాకపోవచ్చు, నీ స్నేహితుడు కాకపోవచ్చు, నీకు ఏ సంబంధం, కనీసం జాలైనా కలగదు మన హృదయంలో. అయ్యో పాపం, ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో, గర్భిణీ స్త్రీయా లేకపోతే ఎవరున్నారో ప్రభువా తెలియదు నాయన, క్షేమమును దయచేయండి ప్రభువా, వారి ప్రాణాన్ని కాపాడు ప్రభువా. నిజంగా ఈ జాలి వస్త్రము నీలో లేకపోతే నువ్వు ఎంత గొప్ప వస్త్రాలు ధరించినా కూడా అది వ్యర్థమే. రెండోది కనికరము. ఇందాక చెప్పాను, కైండ్నెస్. ఎవరో చూస్తారు అని చెప్పి డూ నాట్ యాక్ట్ కైండ్, డూ నాట్ ప్రిటెండ్ టు బి కైండ్. నటించకండి. నిన్ను చూసి
అబ్బా ఎంత కనికర కలిగిన వాడు, ఎంత వాట్ అ కైండ్ పర్సన్, వాట్ అ కైండ్ మ్యాన్. బస్సుల్లోని సహజంగా నేను చూస్తూ ఉంటాను, కొంతమంది కూర్చుంటారు, పెద్దవాళ్ళు వస్తారు, స్త్రీలు వస్తారు, అయినా కొంతమంది లెగరండి. ఏమిటో తెలియదండి. అమెరికాలో చూశానండి, విదేశాల్లో చూశానండి. ముసలి వాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా లేచి నిలబడే సంస్కృతి వాళ్ళది కాదండి. భారతదేశంలో నేను అప్రిషియేట్ చేస్తానండి ఈ సంస్కృతిని, నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ ఆనర్ అదర్స్. కనికరం, కైండ్నెస్, చిన్న చిన్న వాటిలో కనికరం చూపించాడు. ఒక మెసేజ్ నేను ఫేస్బుక్లో చూసినప్పుడు, ఒక స్త్రీ అంట షాపింగ్కి వెళ్ళిందంట. ఆ స్త్రీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారితోని, అంటే షాపింగ్ అంటే వెజిటేబుల్, రోడ్డు మీద ఈ వెజిటేబుల్స్కి ఇవన్నిటికి ఉంటాయి కదండి, భయంకరమైన బేరాలు ఆడుతుందంట. ఏమిటంట? భయంకరమైన బేరాలు ఆడుతుంది. ఉన్నారండి మనలోని 30 రూపాయల కిలోన 20కి ఇస్తే తీసుకుంటా. ఉన్నారండి మనలో? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అదే హోటల్కి వెళ్ళండి, టిప్పివురా, టిప్పివే, 50 రూపాయలు ఏం సరిపోతుంది, 100 రూపాయలు. మళ్ళీ కింద పార్కింగ్ వెళ్ళినోడికి టిప్పు, రెస్టారెంట్లో వెయిటర్కి టిప్పు. కానీ చెమట ఓర్చి కష్టపోయినా నష్టపోయినా పంటను కాపాడుకొని పంట పండించిన వాడి దగ్గర బేరాలాడే దౌర్భాగ్యము మనకి. ఎక్కడుందండి కనికరము? ఎవరికి చూపించాలనుకుంటున్నామండి మన గొప్పతనము? అంటే చెప్తున్నానండి, మన స్థితి ఏ విధంగా ఉన్నదో, మనం ఎలాంటి గతిలో బ్రతుకుతున్నామో నిజంగా వారి మీద జాలి పడండి. వాడు నిజంగా ఆ రోజు కూరగాయలు అమ్మకపోతే, ఆ కూరగాయలు అన్ని అమ్ముడు పోకపోతే ఎన్ని రోజులు మిగులుతాయండి కూరగాయలు? వాడు ఎన్ని రోజులు అదే కూరగాయలు అమ్మగలుగుతాడు? రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, అదే ఫుడ్ని తీసుకొని ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ చక్కగా వడ్డించి మీకు పెడతారు, దానికి మళ్ళీ టిప్పు. చాలా గొప్ప మనసు అండి మనకి. ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వకూడదో తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతుంది. ఎక్కడ కనికరం చూపించాలో ఎక్కడ కనికరం చూపించకూడదో తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. కనికరం ఏం చేస్తుంది? ఇఫ్ యువర్ కైండ్నెస్ ఈజ్ లాస్టింగ్, ఆ వ్యక్తిని ఏ స్థితిలో నుండైనా మనం బ్రతికించుకోగలుగుతాం, కాపాడుకోగలుగుతాం. కనికరం అనేది శాశ్వతమైన కనికరం. ఎవరిది శాశ్వతమైన కనికరము? యేసుక్రీస్తు ప్రభుది. ఎన్ని మార్లు మనం తప్పు చేసినా, ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్పకపోయినా, తిండి తిన్నప్పుడు యేసుక్రీస్తుని మర్చిపోయి తినేసినా కూడా ఆయన ఇంకా తిండి పెడుతూనే ఉంటున్నాడు, కనికరిస్తూనే ఉంటున్నాడు. ఏదో ఒక రోజు థ్యాంక్స్ చెప్పకుండా ఉంటాడా? ఇంత గొప్ప కనికరం అండి దేవుడిది. ఎన్ని మార్లండి మన జీవితాన్ని బట్టి, మనం తినే తిండి, మనకి ఇచ్చే ఇల్లు గురించి, మనం నడిపే కారు గురించి, ఉద్యోగాల గురించి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పలేదండి దేవునికి? అయినా కనికరం చూపిస్తూనే ఉన్నాడండి దేవుడు. హీస్ బీన్ సో కైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ అన్గ్రేట్ఫుల్నెస్. ఎప్పుడు అడగలేదు, ఎందుకు ఈ రోజు నాకు థ్యాంక్స్ చెప్పలేదు? నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు కాబట్టి రేపు నీకు సహాయము. దట్ ఈస్ నాట్ కైండ్నెస్ అండి. దేవుని కనికరము నిత్యమైనదంట. నువ్వు కృతజ్ఞతలు చెప్పినా చెప్పకపోయినా ఆయన నీ మీద కనికరము పడుతూనే ఉండే గొప్ప దేవుడండి. గాడ్ కెనాట్ చేంజ్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడంట. ఆయన కనికరం ఒక రోజు ఇలాగా ఇంకొక రోజు అలా ఉండదంట. అందుకనే దేవుడు అంటున్నాడు, నన్ను పోలి కనికరము చూపించినప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు థ్యాంక్ యూ అండి. ఏదైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా మీరు సేవ చేయటము, పని చేయటము ఆపకండి. దే విల్ బి అన్గ్రేట్ఫుల్ పీపుల్, బట్ స్టిల్ యేసుక్రీస్తు అంటాడు యూదా ఇస్కరియోతుని చూచి, నువ్వు చేయవలసినది పని త్వరగా, అంత గొప్ప మనిషి. అప్పుడు కూడా యూదా ఇస్కరియోతుని ఒక్క మాట కూడా
చెప్పలేదండి యేసుక్రీస్తు. మోసం చేస్తాడు యూదా ఇస్కరియోతు వలనే నేను అప్పగింపబడతాను, శ్రమలను పొందుతాను అని తెలిసి కూడా పక్కనే పెట్టుకున్నాడండి యూదా ఇస్కరియోతు. ఎంత కనికరం కలిగిన వాడు యూదా ఇస్కరియోతు. అంతము ప్రారంభము నుండి తెలుసా యేసుక్రీస్తుకు? తెలియదా? అయినను ఆయన పక్కనే పెట్టుకొని తిండి పెట్టి పోషించి పరిచర్యలో పాల్గొనటకు స్థలం ఇచ్చిన గొప్ప దేవుడండి. అంతకని అమ్మా, మిమ్మల్ని తిట్టొచ్చు, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని హేళన చేయొచ్చు, మాటలు అనొచ్చు, కానీ మీ కనికరమును మాత్రం చూపించటము ఆపేయకండి. అప్పుడు మీకును వారుకును తేడా ఏమీ లేదండి. కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు, కైండ్నెస్. మత్తయి సువార్తలు అనుకుంటా 5వ అధ్యాయం 44వ వచనంలో ఒకసారి చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే కీడు చేసే వారికి నువ్వేం చేయాలంట? మేలు, సహాయం చేయమ్మా. నీ కుటుంబ సభ్యులు నీ కీడు చేశారా? నీ స్నేహితులు నీకు కీడు చేశారా? వెన్నుపోటు పొడిచారా? అవన్నీ పక్కన పెట్టండి. అవసరతలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఎంత నువ్వు ఆ మనిషిని, ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడకపోయినా ఆపదలో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏమిటో తెలుసా? కనికరించాలి. తన పట్ల నువ్వు జాలి కలిగి ఉండాలి. వాడే ఆలోచించాలి, చిచ్చి ఎంత చేసినా కూడా మళ్ళా నాకు సహాయం చేయడానికి నా స్నేహితుడు, నా బంధువులు నా దగ్గరికి వచ్చారని వాడిలోనే వాడు తప్పుని తెలుసుకొని మారు మనసు పొందేలాగా నీ కనికరం వాడిని మార్చగలుగుతారు. ఈరోజు మనం ఎందుకు పదే పదే మన తప్పిదములు దేవుని ముందు ఎందుకు ఒప్పుకోగలుగుతున్నాం? ఆయన వెంటనే తీర్పును తీర్చడం లేదు, త్వరగా కోపపడటం లేదు. మన అపరాధముల ప్రకారం మనల్ని చెప్పండి శిక్షించని గొప్ప దేవుడు అంతగా కనికరిస్తున్నాడా? మరి మీరెందుకు కనికరించడం లేదు? ఎవరో తప్పు చేస్తే అయిపోయింది, చచ్చిపోయేదాకా నీ ముఖం నాకు చూపియదు. జాలి సంగతి పక్కన పెట్టి కనీసం కనికరమైన వస్త్రమైన ధరించుకోండి. జాలి చాలా పెద్దది. కనికరం పోతే పోనీలేరా, తెలుసో తెలియకో ఏదో తప్పు చేశారు. దేవుని ముందు మనం ఎన్ని తప్పులు చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించలేదా? మన తోబుట్టు వాళ్ళే కదా, మన రక్త సంబంధులే కదా. మనమే ఇన్ని తప్పులు చేసినప్పుడు, క్షమాపణ పొందుతున్నప్పుడు మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడా అనే కనికరము కూడా లేకుండా పోయే స్థితిలో ఈరోజు మనం బ్రతుకుతున్నామండి. ప్రతిరోజు అమ్మా జాలి అనే వస్త్రము, జాలి కలిగిన హృదయము అనే వస్త్రాన్ని మీరు ధరించుకోమంటున్నాడు. చాలా గొప్ప వాచ్ చూసారా? వాచ్ లేదులేండి. ఎంత ఖరీదు తెలుసా? ఉంటారండి చాలా మంది బ్రాండ్ పిచ్చోళ్ళు ఉంటారండి. కానీ ద మోస్ట్ బ్రాండెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్, ఆ బ్రాండ్ ఎప్పుడు చెడిపోదంట, ఆ వస్త్రాలు ఎప్పుడు పాడైపోవంట, ఆ వస్త్రాలు చెమట కంపు కొట్టదంట. అంత శ్రేష్టమైన వస్త్రాలు దేవుడు ఇస్తే వాటిని కాదనుకొని ₹1,000. మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 5,000 10,000 నేను పెట్టినప్పుడు ఎందుకు అనాథ శరణాలయానికి నేను వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు విధవరాలను నేను దర్శించలేకపోతున్నాను? ఎందుకు నా సంఘములో ఉన్న విధవరాల గురించి నేను ఆలోచించలేకపోతున్నాను? ఎందుకు నా సంఘములో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు, వారి పరిస్థితి గురించి నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? కనికరము కూడా లేదు సంఘములోనే. ఒకరు పక్కన కూర్చుంటారు కానీ పలకరించుకోరండి. ఎంత గొప్ప మనసు మనది. ఎందుకో తెలుసా? జాలి లేదు, కనికరం. యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ హూ దట్ పర్సన్ ఇస్, వాట్ నాకు ఎందుకు వచ్చింది, వాడు ఎవరైతే ఆమె ఎవరైతే ఎందుకు
వచ్చాను, మెసేజ్ విన్నాను, స్తుతించాను, ఆరాధించాను, అయిపోయింది. వెళ్ళి నేను మళ్ళీ నా వస్త్రాలు నేను వేసుకుంటాను. సంఘములోనే మనం కనికరము చూపించకపోతే, సంఘంలో ఉన్న సభ్యులకి మనం జాలి చూపించకపోతే ఇంకా ఎవరికి చూపిస్తామండి మనం జాలి? మీలో ఉన్నారు చాలా మంది, బహుశా ఉండొచ్చు యవ్వనస్తులు. దే మస్ట్ బి గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రబుల్స్. హాస్టల్స్ లో ఉండి తిండి లేక అల్లాడిపోతూ, చదువుల కోసం పెట్టాలా, తిండి కోసం పెట్టాలా, బట్ట కోసం పెట్టాలా, హాస్టల్ ఫీజు కోసం పెట్టాలా. మన సంఘం అలా ఉండకూడదండి. అలాంటి ఆలోచనలు మార్చుకోవాలండి మనం. ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు క్షేమము కోరుకునే సంఘ సభ్యులుగా మనము ఉండకపోతే, సంఘం ఉన్నా సంఘము లేకపోయినా సహాయం చేసేటప్పుడు కూడా ఆటంకాలు. చూద్దామండి. జాలి, కనికరము. మూడోది దయాలత్వం. దయాలత్వం అంటే కాదు, వినయము. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. హ్యూమిలిటీ. హ్యూమిలిటీ మనలో ఉన్నదా నిజంగా? మీరే చెప్పాలండి. ఆర్ వి హంబ్లింగ్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ గాడ్? నీలో వినయత్వం ఉన్నదా? దేవుని మందిరానికే మనం టైంకి రాము, ఆరాధనలోనే మనం టైంకి రాము. ఎక్కడుందండి వినయత్వము? నా సంఘమే కాదు, ఏ సంఘంలోనే ప్రతిసారి చెప్తున్నాను. Because you don't care, there is no humility in you. How will you humble yourself before God and worship God if there is no humility in you? ఆ ఆరాధన అయిపోయిన తర్వాత మనం వెళ్దాములే అని ఉన్న క్రైస్తవులు కూడా ఉన్నారు. Because there is no humility in them. వినయత్వము పోతుందండి క్రైస్తవ్యములో నుండి. సంఘాల్లో కూడా వినయత్వము కనిపించడం లేదు ఈరోజు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న. వినయముతోను సాత్వికముతోను సంపూర్ణమైన ఏమిటంట? వినయముతో. అమ్మా, గొప్ప వాళ్ళ ముందు వినయం కాదండి మనం చూపించవలసింది. ధనవంతుల ముందు కాదు మనం చేతులు కట్టుకొని పేదవాళ్ళ ముందు ఇట్లా నించోటం కాదండి. దాని వినయము అనరండి, వేషధారణ అంటారు దానిని. అందుకనే సంఘములో కూడా అపోస్తలుడైన పౌలు చెప్తాడు, డోంట్ గివ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు ఎనీబడి ఇన్ ద చర్చ్ అన్నాడా లేదా బ్రదర్? గొప్పవాణి ఒకలాగా, గొప్ప వస్త్రాలు వేసుకుని ఒకలాగా వాడిని ముందు కూర్చోబెట్టి పేదవాడిని వెనకాల కూర్చోబెట్టి ఎందుకండి ఈ భేదం సంఘంలో కూడా? వినయము సంఘంలోనే పోయిందండి. వినయం సంపూర్ణమైన వినయము కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఈరోజు ఉందండి నీలో ఆ వినయం? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ఎప్పుడు తెలుసా మీరు తగ్గించుకోగలుగుతారు? అయ్యా, సమయానికి నిన్ను వెళ్ళి సంఘములో నీ శరీరముగా ఆత్మతో సత్యముతో అందరితో కలిసి నేను సమయానికి నిన్ను ఆరాధించుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు నిన్ను తగ్గించుకొని గొప్ప దేవుడిని నేను ఎదుర్కోవటానికి వెళుతున్నాను, గొప్ప వాక్యము, శ్రేష్టమైన వాక్యం వినటానికి వెళుతున్నాను ప్రభువా, త్వరగా నేను వెళ్ళి నాయనా మోకరించి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభువా కృపని నాకు దయచేయండి.
నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. అక్కడి నుంచి వస్తారు సంఘములో, సినిమాలకు ఏ విధంగా నడిచి వెళతారో అలాగే సంఘానికి కూడా వినయము లేకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, దేవుని సన్నిధిని నేను చూడబోతున్నాను, దేవుని సన్నిధిలో ప్రవేశింపబోతున్నాను, దేవుడి ఆవరణంలోకి నేను వెళ్ళబోతున్నాను, దేవుని ఆలయంలోకి నేను ప్రవేశింపబోతున్నాను, ప్రభువా అర్హుణ్ణి కాను, అయినా నీ సంఘముగా నన్ను చేర్చుకున్నావు, నీ సంఘములో, నీ శరీర భాగములో నాకు చోటు ఇచ్చావు అనే వినయముతో ఎవడైనా సంఘంలోకి ప్రవేశిస్తున్నాడండి? అబ్బే లేదు. షాపింగ్ సెంటర్లు, సినిమా హాల్లు, పిక్నిక్లకి, రెస్టారెంట్స్కి ఎలా వెళ్తామో అలాగే సంఘంలో కూడా మనం నడుచుకొని వస్తున్నాం. I'm telling you, humility. తనను తాను తగ్గించుకున్నవాడు తగ్గించుకున్నామమ్మా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒకవేళ దేవుడు నిన్ను తగ్గించేలాగా పరిస్థితి వస్తే మళ్ళీ నువ్వు ఎదగలేవు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి మీ జీవితంలోకి. I pray, don't give God the opportunity to humble you to the extent where you can never get up. You humble yourself before God humbles you. దేవుడు నిన్ను తగ్గిస్తే ఏ దిక్కు లేకుండా పోతావు నువ్వు. జాగ్రత్త. నువ్వు ఎలాంటి వాడివో, ఎంత గొప్ప బిరుదులో, ఎంత గొప్ప టైటిల్లో, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నావో కాదు దేవుడు చూస్తున్నాడు. తగ్గింపు మనసు నీలో ఉన్నదా? తగ్గింపు వస్త్రము ధరించుకొని నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నావా? ప్రతిరోజు ఆ వినయత్వములో నువ్వు బయటికి వెళుతున్నావా? దేవుడు అన్ని గమనిస్తున్నాడండి. ఈరోజు క్రీస్తుని పోలి ఎంతమంది నడుచుకోగలుగుతున్నారు? చేతులు ఎత్తండి. ఎందుకు చెప్పండి చేతులు ఎత్తలేకపోతున్నాను? ఎందుకో తెలుసా? ఇలాంటి వస్త్రాలు ధరించుకోవాలనే విషయం కూడా మనకి తెలియదు కాబట్టి. ఇలాంటి వస్త్రాలు ఉన్నాయి, అసలు ఈ వస్త్రాలనే కూడా మనకి తెలియని విషయాలు బైబిల్లో ఉన్నాయని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి క్రీస్తును పోలి మనము నడుచుకోలేకపోతున్నాం, ఆయన ప్రేమని కనపరచలేకపోతున్నాము. కొంచెం గట్టిగానే ఉంటుందండి మెసేజ్, కానీ అది మనల్ని బాగు చేస్తుందండి. రేపు మన ప్రవర్తనని బాగు చేస్తుంది ఈ మెసేజ్, మన ఆలోచనను బాగు చేస్తుంది ఈ మెసేజ్. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకి, మా పిల్లలు ఏమిటంట? స్టూడెంట్స్ చెప్పండి. చిల్డ్రన్ టు యువర్ పేరెంట్స్ లోబడండి అమ్మా. ఎంత తిరుగుబాటు తన ఉందో తెలిసి ఈరోజు పిల్లల్లో. తల్లి తండ్రుల ముందు వినయము చూపించలేని వాడు నిజంగా దౌర్భాగ్యుడంట. ఎప్పుడు అంటాను, ఈరోజు నా తండ్రి ఎంత చెడ్డవాడు అనేది ముఖ్యం కాదండి, ఎలా బతికాడు అనేది ముఖ్యం కాదండి. ఈరోజు నా తండ్రి నేను ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా? నా తండ్రే కానీ నిజంగా ఉండకపోతే ఈరోజు నేను పుట్టకపోయేవాడిని కాను, నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకునేవాడినే కాను. కాబట్టి నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. Just for the sake that my father gave me birth and I had the opportunity to know God, I thank my father. I don't care how he treated me, how he behaved. That is irrespective. I don't care about it. నీకు జన్మనిచ్చిన తల్లి, పెంచి పోషించిన నీ తండ్రిని మర్చిపోకుండా వాళ్ళ ముందే నువ్వు చెడ్డగా ప్రవర్తిస్తే, వారికి లోబడకపోతే ఇంకా బయట మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని. దీన మనస్సు అంటే ఏమిటండి? తగ్గింపు, హంబుల్, హ్యూమిలిటీ, సేమ్ వర్డ్.
దీన మనసు అనే వస్త్రముని ధరించుకోండి. మనం చాలాసార్లు అంటాం, ఆ ముసలోడికి ఏమిటి సొంత పేరెంట్స్ని అంటూ ఉంటారండి. ఊరుకో ముసలోడు, నీకు పని లేదు, నీ వయసు ఎలాగో అయిపోయింది, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వచ్చు కదా ఉన్నారండి. ఇలాంటి కొడుకులు, ఇలాంటి కూతురు దౌర్భాగ్యులు. వారిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉండొచ్చు. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. అంటే నువ్వు ఆ స్థితిలో నుండి నువ్వు గొప్పగా ఫీల్ అయ్యావు అనుకో, దిక్కు లేకుండా ఏ స్థితిలో కూడా లేకుండా నువ్వు పడిపోతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. కళ్ళు నెత్తికెక్కాయి అనుకోండి, గుంతలో పడతాడా పడడా? చెప్పండి, మీరే చెప్పాలి. ఇప్పుడు వాడు ఇలా చూసుకొని నడుచుకొని వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? జాబ్ రాకముందు ఇట్లా ఉంటారండి, జాబ్ వచ్చిన తర్వాత దేవుని ముందు, మనుషుల ముందు కాదు, ఇట్లా ఉంటారు. జాబ్ వచ్చిన తర్వాత ఆఫరింగ్, ఏదో దేవునికి ఫేవర్ చేసేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి చిచ్చే. ఏమిటండి ఈ సంస్కృతి, ఏమిటండి ఈ సంస్కృతి? జాబ్ వచ్చినంత వరకు బిచ్చగాళ్ళగా అడుగుతూ ఉంటారండి. జాబ్ వచ్చిన తర్వాత ఏదో దేవునికి బిచ్చం ఇస్తున్నారు అనుకుంటారు. ఉన్నారండి చాలా మంది. They think they are doing favor by offering their offerings to God. వాళ్ళు ఆఫర్ ఇవ్వకపోతే సేవ ఆగిపోతుంది, సంఘాలు నడవవు. నో హ్యూమిలిటీ అండి. నిజంగా చెప్తున్నానండి, ఎంతమంది ఉద్యోగాలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి కానీ సంఘాన్ని కానీ కాపర్ని కానీ గుర్తుపెట్టుకున్నారండి? మీరే చెప్పండి. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఎందుకో తెలుసా? దీన హృదయం కలిగిన వస్త్రము వారు ధరించుకోలేరు కాబట్టి. కీర్తనలు 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. తన మార్గము దీనులకు. దీనులు అంటే ఎవరండి? మళ్ళీ తగ్గించుకున్నవారు. నీలో తగ్గింపు వస్త్రము లేకపోతే, వినయము కలిగిన వస్త్రము లేకపోతే నువ్వు విధేయురాలుగా ఉండలేవు. కాబట్టి దేవుడు నీకు ఏది నేర్పించడు. దేవుని యందు నువ్వు ఏది నేర్చుకోవటానికి కూడా సిద్ధముగా ఉండవు. చాలా పోగొట్టుకుంటారండి వినయము వస్త్రము లేని వారు జీవితంలో ఎన్నో మేలులు పోగొట్టుకుంటారు. ఈ దీన మనసు లేని వారికి దేవుడు ఏది నేర్పించడానికి కూడా అంగీకరించాడంట. ఒకవేళ ఆ వస్త్రము నీలో లేదంటే ఈరోజు అడగండి అమ్మా, ప్రతిరోజు ప్రభువా ఈ వస్త్రములు. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసండి బైబిల్లో ప్రార్థించటకు. కానీ మన ప్రార్థన 3 విషయాల మీద ఉంటాయి. ఏమిటా 3 విషయాలు? ఎస్, ఇంకా పెద్దలు చెప్తున్నారు, దీని మీద ఇంకా చెప్పాలి, బట్టల మీద, ఇళ్ళుల మీద, అదే మెటీరియల్ థింగ్స్ మీద. మన ప్రార్థన, దేవుడు అంటున్నాడు, ఇలాంటి వస్త్రాలు అడగండి అప్ప, రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ వస్త్రాలు నేను నీకు ఇస్తాను. షాపింగ్లు చేస్తే దొరికే వస్త్రాలు కావండి, అటువంటి వస్త్రాలు కావు. అడుగుడి మీకు ఏం అడుగుతున్నామండి? మనం చాలా గొప్ప విషయాలు అడుగుతున్నాము దేవుణ్ణి. కీర్తన 140వ కీర్తన 4వ వచనం. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు.
అంతేనా? 149. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఏమిటంట? దీనులను రక్షణతో అలంకరిస్తాడంటండి. దేవునికి స్తోత్రము. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారికి రక్షణ అలంకరణ చేస్తాడంట దేవుడు. అహంకారం దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు, వాళ్ళు స్వీకరిస్తారు. దీన మనసు కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు, వారు వింటారు, విని నమ్ముతారు. అప్పుడు దేవుడు వారిని ఏమిటంట? రక్షణతో వారిని అలంకరణ చేస్తారంటే దేవునికి స్తోత్రము. దీన మనసు కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏమిటంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు మనస్సు మీరు కూడా కలిగి ఉంటేనే ఈ వస్త్రాలు మీరు ధరించుకోగలుగుతారు. మొదటి వస్త్రం ఏమిటండి? జాలి కలిగిన హృదయము, కనికరము, వినయము. ఈ వస్త్రాలు ధరించుకోవాలంటే క్రీస్తు హృదయము మనము కలిగి ఉంటేనే, క్రీస్తును పోలి మనం నడుచుకోవడానికి అంగీకరిస్తేనే ఈ వస్త్రాలు మనకి ఇవ్వబడతాయి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఎంత గొప్ప దేవుడండి! నీ కోసము, నా కోసము ఎంతగా దీనుడుగా చేసుకున్నాడు. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. అవసరమండి దేవునికి అంతగా తగ్గించుకోవటానికి? మీరే చెప్పండి. మనం ఏమైనా చెప్పండి. మాటలు వస్తున్నాయి కానీ చెప్పలేను. మీరు ఏమనుకుంటారు అనుకోండి. అయినా ఆయన తనను తాను తగ్గించుకొని, ఏమిటండి ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచివాడండి. అంతగా తగ్గించుకున్నాడు. మనము ఎంతగా వినయం కలిగి ఉండాలండి, ఎంతగా మనల్ని తగ్గించుకోవాలండి. ప్రతిరోజు ఈ వస్త్రము ధరించుకొని వెళ్ళండి. వినయం అనే వస్త్రం. అద్భుతాలు మీరు చూస్తారు, అద్భుతాలు పొందుకుంటారు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చూస్తారు, పొందుకుంటారు. వినయము లేనివాడు ఏది కూడా పొందుకోలేడండి ఈరోజు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. తనను తాను తగ్గించుకొనెను. శిలువ మరణము పొందుకోవటానికి కూడా తనను తాను తగ్గించుకున్నాడంట. నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నాతో పెట్టుకున్నాం అనుకో, ఏమిటి? ఈరోజు దౌర్భాగ్యం ఏంటో తెలుసండి. మగవాళ్ళకి భయంకరమైన, స్త్రీలకి ఒక గొప్ప ఆయుధం, మగవాళ్ళకి అదొక పెద్ద ఉచ్చు, ఉరి. ఏంటో తెలుసా? 498. తెలుసా మీకు 498 ఏమిటి? పెళ్లి కాని వాళ్ళకి ఎలా తెలుసబ్బా? తెలుసుకోవటం మంచిదని తెలుసుకున్నావా? వెరీ గుడ్. ఎంత మంది స్త్రీలు ఈ సంగతి చెప్తారు, వెళ్ళిపోతారు సొంత భర్త మీద డౌరీ హరాస్మెంట్ కేసు. జతపరిచిన దానిని ఏమిటంట?
సొంత భర్త సొంత భార్య వేరు చేయడానికి బయలుదేరంట వాళ్ళు పెళ్ళిని వాళ్ళు కాపురాలని చిచ్చి. సైతానుడు భలే ఆయుధాలు ఇచ్చాడండి ఈ లోకంలో. అంతేగాని నా భర్త మనస్సు మార్చు ప్రభువా, నాయనా ఉపవాసం ఉంటాను 3 రోజులు నా భర్త కోసం నేను ప్రార్థన. వాడు ఎంత చెడ్డవాడైనా ప్రభువా, నేను నీ సన్నిధిలో ఒప్పందము చేసుకున్నాను తండ్రి, నీ సన్నిధిలో వివాహము జరిగింది, మనుష్యుల సన్నిధిలో కాదు ప్రభువా, నీ సన్నిధిలో నీకు ప్రమాణము చేశాను. మరణము నన్ను వేరు చేసేదాకా శ్రమయందు, బాధయందు, కష్టమందు, లేమియందు అన్నిటిలో నేను తోడుగా ఉంటానని చెప్పాను. నన్ను శ్రమ పెడుతున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, నేను వెళ్ళి డౌరీ హరాస్మెంట్ కేసు పెడుతున్నాను. చాలా గొప్పగా తయారమైంది మనుషులుగా. నిజంగా మనం జాలి, కనికరము, వినయము నీలో ఉంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న జయము నీదే అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి వస్త్రం కలిగిన వాడికి అపజయం లేదు. ఎందుకంటే నా యేసు వస్త్రాలు ఇవి. నా యేసు క్రీస్తు ప్రభు ధరించుకున్న భూమి మీద కానీ పరలోకంలో ఇంకా ధరించుకున్న వస్త్రాలు ఇవి. అందుకనే ఓటమి లేదు, అపజయము లేదు. ఈరోజు మనం ఎందుకు ఇన్ని అవమానాలు, ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు? ఎందుకంటే ఈ వస్త్రాలు మనం విడిచిపెట్టేశాము కాబట్టి. 4వ వస్త్రము చెప్తున్నాను, ముగించేస్తాను 5వ వస్త్రముతో. సాత్వికము, జెంటల్నెస్. చూద్దామండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీరు సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపం. ఏంటంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు అంటే చెప్పండి, చూపించాలా లేదా? సహనం కలిగి ఉండమంటున్నాడా లేదా దేవుడు? చెప్పు. తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయం దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అంతే. గో టు గాడ్ హూ ఇస్ ఎ జెంటిల్ గాడ్. సాత్వికుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి. మీ శ్రమలు ఆయన ముందు పెట్టండి. జడ్జిల ముందు కాదు, స్టేషన్లో కాదు, మనుషులతో కాదు, అన్యుల దగ్గర కాదు, సర్వలోక సృష్టికర్త దగ్గరికి వెళ్ళి. దట్ ఈస్ హీఈస్ ఎ జెంటిల్ గాడ్. ఆయన దగ్గరికి వెళ్ళండి. సాత్వికుడండి, చాలా గొప్ప దేవుడండి. ఏ సమస్యకు కూడా సరైన పరిష్కారం ఇవ్వగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆ వస్త్రము ధరించుకోండి. బీ జెంటిల్ అండ్ గో టు గాడ్. గాడ్ ఇస్ ఎ గ్రేట్ గాడ్ అండి. అద్భుతాలు చేస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. కాలేజీకి పోతాము, స్కూల్కి పోతాము, అన్నీ నేర్చుకుంటామండి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే మనసు మాత్రము లేదండి. ఎప్పుడైతే నీలో సాత్వికం ఉంటుందో, సాత్వికం అనే వస్త్రమును ధరించుకుంటావో, ఆ సాత్వికుడి దగ్గరికి వెళ్ళి తన దగ్గర నువ్వు నేర్చుకోవడానికి అంగీకరిస్తావు. God wants to do something in your life. చాలా ఆశ కలిగి ఉన్నాడు దేవుడు మీ జీవితంలో ఏదో గొప్ప కార్యములు చేయాలని. మీరు తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోవటానికి దేవుని దగ్గరికి వెళ్ళండి. సాత్వికుడండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రమో త్రోసి వేయడు. ఎంతమందిని మనం త్రోసి వేసి ఉంటామండి మన జీవితంలో. మీరే ఆలోచించండి. సొంత బంధువుల్ని, కుటుంబీకులను మనం త్రోసి వేశారు. ఆయన ఎంత సాత్వికుడు అంటే ఎవరు వచ్చినా కూడా ఆయన దగ్గరికి సహాయం కోసం త్రోసి వేయడంట. చాలా గొప్ప దేవుడండి. అంత సాత్వికము కలిగిన వాడు.
అదే వస్త్రము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. మీరు ధరించుకోవడానికి సిద్ధముగా ఉండండి. ఆ తర్వాత నెక్స్ట్ వస్త్రం దీర్ఘ శాంతం. చదువుకుందామండి. ప్రసంగి, ఎక్లీసియాస్టిస్ 7th chapter 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి ఏమిటండ? కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. కోపము సుఖ నివాసము చేస్తుందంటే, అంటే వాళ్ళు ఎంత సంతోషంగా కోపం ఉంటుందో. నిజంగా బైబిల్ ఆశ్చర్యం వేస్తుందండి. వాట్ అ గ్రేట్ గాడ్ అండి, వాట్ అ గాడ్ ఆఫ్ విజ్డమ్ హీ ఇస్. మళ్ళా చదవండి అదేంటో. ఆత్రపడి కోపపడవద్దు. దేవుడు త్వరగా కోపపడతా, త్వరగా కోపపడడా? నాకు వినిపియలే సంఘం. ఎవరు నన్ను బుజ్జి తల్లి చెప్పింది? ఎక్కడున్నాడు? అరే నా చిట్టి తల్లి, గాడ్ బ్లెస్ యు రా. త్వరగా కోపపడు అని పిల్లలకి చెప్తున్నానండి. పిల్లలు నోటి ద్వారా దేవునికి స్తోత్రము. దేవుడు త్వరగా కోపపడినప్పుడు నీకు ఎందుకండి పోయే కాలం? వాస్తవంగా చెప్తున్నానండి, ఇది పోయే కాలం కాకపోతే ఏమిటి? అరే నా దేవుడే నన్ను ఇంత సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, కనికరిస్తున్నాడు, కృప చూపిస్తూనే వస్తున్నాడు. ఇన్ని తప్పిదములు చేసినా కూడా పడిపోయిన స్థితిలో తిరిగి లేపుతున్నాడు, కోపపడటం లేదు. మరి నాకెందుకు కోపము? ఎందుకంటే దీర్ఘశాంతం అనే వస్త్రము నీలో లేదు కాబట్టి. 5 నిమిషాలండి. ఎవడన్నా లేట్ చేసాడు అనుకోండి, మిమ్మల్ని వెయిట్ చేయించాడు అనుకోండి, 5 నిమిషాలు వదిలేండి, 10 నిమిషాలు అనుకోండి, టైం ఇచ్చి వాడు రాకపోతే ఏమవుతుంది? నేను కూడా కోపపడ్డానండి. ఎప్పుడు కోపపడ్డాను? బీ యాంగ్రీ అండ్ డు నాట్ సిన్ అంటాడు దేవుడు. పడు కానీ పాపము చేయదు. You know when I was angry? When people don't come on time to church. నన్ను మీటింగ్లకు పిలుస్తారు, జనాలు రారు, అక్కడ నేను ముందు వెళ్ళి కూర్చుంటాను. అరే దేవుని సమయం అబ్బా, మీరు త్వరగా రాలేదు అని నేను ఫీల్ అవ్వటం లేదు. కనీసం దేవునికి గౌరవం చూపించండి అబ్బా. ఆనర్ టైం. రేపు ఈ సమయం ఉంటుందో లేదో తెలీదు, బ్రతికుంటామో లేదో తెలీదు. పరుగులు తీయండి అబ్బా దేవుని దగ్గరికి. సమయానికి సమయం ఇచ్చిన దేవునికి మనం సమయం ఇవ్వకపోతే ఏమిటండి మనం? అందుకనే కోపం వస్తుంది. ఆదివారం ఒక్క రోజు దేవునిది. ఆ దేవునికి కూడా దేవుడిచ్చిన సమయము తిరిగి దేవునికి ఇవ్వటానికి ఎంత ఇబ్బందో, ఎంత బాధో, ఎంత కష్టమో, టైంకి రాలేమో. అయినా దేవుడు కోపపడటం లేదంటే నిజంగా ఎంత మంచి దేవుడు అండి ఆ దేవుడు. మీరే చెప్పండి, మీకేమైనా హక్కు ఉందండి ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా కోపపడటానికి? మీరే చెప్పండి. మీకు హక్కు ఉంటే దేవునికి హక్కు లేదా? మీరే చెప్పండి. ఈరోజు ఒక మాట అడుగుతున్నాను. సరే మీరు కోపపడుతున్నారండి, మీరు అంటున్నారు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి యాంగ్రీ బ్రదర్. ఓ రియల్లీ? దెన్ గాడ్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బి యాంగర్. అండ్ ఇఫ్ హిస్ యాంగర్ ఇస్ అరౌజ్డ్ అపాన్ యూ, యు విల్ బి డివౌర్డ్. ఆయన కోపము, ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చిందంటే బూడిద అయిపోతావు. జాగ్రత్త. దేవునికి కోపం తెలీదా? దహించు అగ్ని అంట దేవుడు. ఆ అగ్ని నీ దగ్గరికి వస్తే ఏమైపోతుంది? జాగ్రత్త. డోంట్ ఇగ్నైట్ గాడ్స్ యాంగర్. నువ్వు కోపపడి దేవుని ఉగ్రతను నీ మీద నువ్వు తెచ్చుకోవద్దు. జాగ్రత్త.
దేవుడే అంత సహిస్తున్నప్పుడు, దేవుడే అంతగా భరిస్తున్నప్పుడు, దేవుడే అంత ఓర్చి, దేవుడే అంత నిమ్మలంగా మన పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు నీకేం అహంకారం ఉందండి కోపపడటానికి? కోపపడు, కానీ కోపంతో పడుకోవద్దు. సమాధానపరుచుకొని పడుకో అంటాడు దేవుడు. డు నాట్ లై డౌన్ విత్ యాంగర్. అవునా కాదా చెప్పండి? ఎంతమంది తెలుసండి కోపాలతో రగిలిపోతూ పడుకుంటూ ఉంటారు, సమాధానం లేకుండా, సుఖము లేదు, ఆ కోపం అనే అగ్నిలో కాలిపోతూ ఉంటారు. అమ్మా, దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చాడమ్మా. అందుకని అంటున్నాను, మీరు ఎంత గొప్ప వస్త్రాలు ధరించుకొని మీరు త్వరగా కోపపడేవారంటే దౌర్భాగ్యులు మీరు. ఆవేశపరులుగా మీరు బ్రతుకుతున్నారంటే దౌర్భాగ్యులు మీరు. వాట్ ఆర్ ద ఫ్రూట్స్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అండి? గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో వాట్ ఇస్ ఇట్? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం ఏమిటంట? ఆత్మ ఫలం అంట. అది ఒక ఫలము, దేవుని వస్త్రము. ఎన్ని విధాలుగా వర్ణించబడుతుందో చూడండి, వివరించబడుతుందో చూడండి. ఎవరి మీదైనా అమ్మ ప్లీజ్ ఈరోజు మనం కోపమంతా ఉమ్మేద్దాం అన్నాడు. ఈరోజు ఇక్కడి నుంచి మన గుండెల్లోని ఏ వ్యక్తి పట్లైనా కోపం రగులుతుందా ఇంకా అణిచివేసేసి దేవుణ్ణి నీళ్లు పోసేయమని చెప్తాం. కోపాన్ని అడుగుదామా వద్దా చెప్పండి? కోపంని విడిచిపెట్టడానికి ఎంతమంది అంగీకరిస్తున్నారు? చేతులు ఎత్తండి. అంటే ఇక్కడ కాదండి, శాశ్వతంగా ఈ సండే కోసమే కాదండి, పర్మనెంట్ గా. హౌ మెనీ పీపుల్ నాట్ జస్ట్ ఫర్ దిస్ సండే బట్ పర్మనెంట్లీ ఆర్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ దేర్ యాంగర్? అని చేతులు ఎత్తండి అబ్బా. దేవునికి స్తోత్రం. అయితే మోకరిద్దామా రండి, ప్రార్థన చేద్దాం. ఎన్ని వస్త్రాలు మనం ధరించుకోవాలి, కానీ ఎలాంటి వస్త్రాలతో మనం బ్రతుకుతున్నాం? పై వస్త్రాలు అలంకరణ వ్యర్థము అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన గొప్ప వస్త్రములు కుళ్ళిపోవంట, చెమట కంపు కొట్టదంట. నిత్యము శాశ్వతమైన శ్రేష్టమైన వస్త్రాలు దేవుడు మనకి ఇస్తున్నాడు ధరించుకోవడానికి. అడుగుదాం, ప్రభువా నాకు కూడా వస్త్రం కావాలి ప్రభువా. దీర్ఘశాంతమనే వస్త్రం లేకపోవటం వల్లనే నా సొంత కాపురాల్లో నేను చిచ్చు పెట్టుకుంటాను. నా కోపం వల్లనే ఆయన విడాకుల దాకా వివాహాలు వెళ్ళిపోతున్నాయి, కుటుంబాలు చెదిరిపోతున్నాయి, కుటుంబాల్లో బాంధత్వము తెగిపోతుంది ప్రభువా. కోపము నాయన దీర్ఘశాంతం వస్త్రం లేదు కాబట్టి ఈ రోజు ఇంతగా రగిలిపోతున్నాయి సంబంధాలు ప్రభువా, తగలబడిపోతున్నాయి ప్రభువా. నీ వస్త్రం నాకు దయచేయి నాయన తండ్రి. అయినా జాలి కలిగిన హృదయం కలిగిన వస్త్రం నాకు ఇవ్వు ప్రభువా. అయినా ఈ శాశ్వతమైన వస్త్రాలు ప్రభువా నాకు దయచేయి నాయన తండ్రి. నాయన కనికరము నాయన, ఒక్కరోజు చూపించే కనికరము నాకు వద్దు ప్రభువా. ఎన్ని మార్లు తప్పు చేసినా కనికరించే మనసునే, హృదయమునే, అలాంటి వస్త్రమునే నాకు దయచేయి ప్రభువా. వారు మారే వరకు నేను కనికరము చూపించే వస్త్రమని నాకు ధరించు ప్రభువా. నేను మారే వరకు ప్రభువా ఓర్చేవు, సహించవు, కరుణించవు, కనికరించవు ప్రభువా. ఆయన అదే వస్త్రము నాకు ఇస్తే అదే విధంగా నేను అవతలి వారి పట్ల ప్రవర్తించగలుగుతాను ప్రభు. ఆయన ఎన్నో పనికిరాని వస్త్రాలు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ధరిస్తున్నాను, కానీ నన్ను నిత్య జీవములో నడిపించే వస్త్రాలని విడిచిపెట్టి పనికిరాని వస్త్రాల కొరకు పాకులు పడుతున్నాను, చెమట ఓరుస్తున్నాను, గొడవలు పెట్టుకుంటున్నాను. కుళ్ళిపోయే శరీరం మీద నాయన ఎంతో ఖరీదైన వస్త్రాలు ధరించుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను, కానీ ప్రభువా నీవు అనుగ్రహించే శ్రేష్టమైన వస్త్రాలను తృణీకరించే దౌర్భాగ్యురాలుగా, దౌర్భాగ్యుడుగా ఉన్నందుకు నన్ను క్షమించు ప్రభు. నన్ను మన్నించు నాయన తండ్రి. జాలి, కనికరము, దయాలత్వము, వినయము, దీర్ఘశాంతము అనే వస్త్రము నాయన నేను ప్రార్థన చేసి అడుగుతున్నాను ప్రభువా. ఆ వస్త్రములు ఒక్కరోజు కాదు, నిత్యము
నా జీవితము ప్రయాణము ముగించే వరకు ఆ వస్త్రాలు నేను విడవకుండా నాయన ఆ వస్త్రాలు ధరించుకునే కృపని భాగ్యముని నాకును నా కుటుంబానికి దయచేయమని మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి, ప్రతిమారుతున్నాను తండ్రి. ఆయన పేదవాళ్ళు ఉన్నారు నాయన, అనాథ పిల్లలు ఉన్నారు నాయన, విధవరాలు ఉన్నారు నాయన తండ్రి. ఆయన జాలి కలిగించి ప్రభు వాళ్ళ పట్ల నాయన సహాయం చేసి జాలి కలిగిన హృదయం దయచేయండి ప్రభు. ఆయన తల్లి లేరు నాయన, తండ్రి లేరు నాయన ప్రభు, దిక్కులేని వారుగా నాయన పాపం ఎవరైనా నన్ను ఆదుకుంటారని నాయన ఎన్ని సంవత్సరాలు కనిపెడుతూ ఉంటారు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో మమ్మల్ని పంపించు తండ్రి. వారి పక్షమును మేము నిలబడి వారికి సహాయం చేసేవారుగా మా హృదయములో జాలి పుట్టించు ప్రభువా. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, నిత్యము నరకాగ్నిలోకి చనిపోయిన వారు వెళ్ళిపోతున్నారు ప్రభు. అయినా జాలి కనికరము లేకుండా, ప్రార్థన లేకుండా మేము బ్రతుకుతున్నందుకు క్షమించు ప్రభువా. ఆయన ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని చెప్పి నీ ప్రాణములు పణంగా పెట్టి నువ్వు ఎంతో జాలితో ఎంతో గొప్ప క్రియలను చెల్లించావు. మాలో కూడా జాలి పుట్టించు ప్రభు. ఎన్నో అరాచకాలు అవుతున్నా నాయన, అస్సలు చలనము లేకుండా మేము బ్రతుకుతున్నాము తండ్రి. లైంగికంగా వేధింపబడుతున్నారు ఆడపిల్లలు నాయన. ఆయన సొంత ఇంటిలోనే ప్రభు సెక్షువల్ హరాస్మెంట్ కి గురవుతున్నారు ప్రభు. ఆయన భయంకరమైన డ్రగ్ అడిక్షన్ లో ప్రభు పిల్లలు కొట్టుమిట్టాడుతుంటే తల్లిదండ్రులు నాయన గుండెలు పగిలిపోయి నాయన బాధపడుతున్నారు తండ్రి. కళ్ళ ముందు నాయన అనారోగ్యముతో బిడ్డలు హాస్పిటల్స్ లో మరణకరమైన స్థితిలో ఉన్నారు. కనీసం వాళ్ళ గురించి ప్రార్థన చేసే హృదయాన్ని ప్రభు దయచేయి నాయన. ఎన్ని అంశాలలో నాయన వస్త్రముని మేము విడిచిపెట్టేస్తాం ప్రభు. ఈ లోకం అనుగురించి అన్ని వస్త్రాలు ధరించుకోవటానికి నాయన మేము అంగీకరిస్తున్నాం, కానీ ఈ వస్త్రాలు మేము విడిచిపెట్టేస్తున్నాము తండ్రి. మమ్మల్ని మన్నించు నాయన ప్రభు. ఈ వస్త్రాలను మేము ఎల్లప్పుడూ అనుదినము ధరించుకునే క్రైస్తవులుగా బ్రతికే కృపని మాకు దయచేయమని వేడుకుంటాం. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు హృదయాన్ని నిర్మూర్చి నూతనపరిచి ప్రతిదినము అనుదినము ప్రతి క్షణము ఆ వస్త్రములు వారు ధరించుకొని బయటికి వెళ్ళేలాగా సహాయం దయచేయమని వేడుకుంటూ ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని, శుద్ధీకరించమని, నిన్ను పోలి నడుచుకునే వారిగా మమ్మల్ని మార్చమని మలచమని ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో సంఘముగా కాపరిగా నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.